ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని యూఎస్ స్పోర్ట్స్ క్లబ్ టర్ఫ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు నేలమూరి విజయశ్రీ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మన నాయుడుపేట పట్టణంలో స్పోర్ట్స్ క్లబ్ ను ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందని, పిల్లలకు కానీ యువతకు కానీ చదువుతో పాటు స్పోర్ట్స్ పై కూడా అవగాహన కలిగి ఉండాలని తెలియపరిచారు. దీనిలో భాగంగా నెలవేలే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలోనే ఇండోర్ స్టేడియం ను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్స్ స్పోర్ట్స్ చైర్మన్ ను నాయుడుపేట ఆహ్వానించి స్టేడియం చూపించి ఎక్కడ పాసిబుల్ గా ఉంటుందో అక్కడ తప్పకుండా ఇండోర్ స్టేడియం ను ఏర్పాటు చేపిస్తామని నెలవేల సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని యూఎస్ స్పోర్ట్స్ క్లబ్ టర్ఫ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు నేలమూరి విజయశ్రీ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మన నాయుడుపేట పట్టణంలో స్పోర్ట్స్ క్లబ్ ను ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందని, పిల్లలకు కానీ యువతకు కానీ చదువుతో పాటు స్పోర్ట్స్ పై కూడా అవగాహన కలిగి ఉండాలని తెలియపరిచారు. దీనిలో భాగంగా నెలవేలే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలోనే ఇండోర్ స్టేడియం ను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్స్ స్పోర్ట్స్ చైర్మన్ ను నాయుడుపేట ఆహ్వానించి స్టేడియం చూపించి ఎక్కడ పాసిబుల్ గా ఉంటుందో అక్కడ తప్పకుండా ఇండోర్ స్టేడియం ను ఏర్పాటు చేపిస్తామని నెలవేల సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఇండోర్ స్టేడియం నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు కానీ యువతకు కానీ ఈ చదువులే కాకుండా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఇలా ఇండోర్ స్టేడియం పెట్టడం, అది మన టీడీపీ హయాంలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడనే కాదు, ప్రతి చోట సూలూరుపేటలో కానీ అలాగే నాయుడుపేట టౌన్లో కానీ చాలా షాప్స్ కానీ అలాగే ఇండోర్ స్టేడియంలు అలా చాలా మనని ఎత్తుకుంటూ ఈ టీడీపీ హయాంలో వస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ఇలాగే చాలా కంపెనీస్ కూడా మన వరకు వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా ముందుకొచ్చి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని మన కాన్స్టిట్యున్సీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇండోర్ స్టేడియం పెట్టినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్. యువతకి మనం చేయూతనిచ్చి వారిని కూడా శారీరక దారుఢ్యాన్ని కల్పించేదానికి, అదేవిధంగా క్రికెట్ ఫుట్బాల్లో మంచి ప్రవీణులు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ తాము సంపాదించిన దాంట్లో కొద్దిగా పెట్టుబడి పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమం నిజంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా నిరుద్యోగ యువకులు బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకునో లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం తీసుకొని ఇలాంటివి నిర్వహించుకుంటే వాళ్ళకి ఒక జీవనాధారం దొరుకుతుంది. అదేవిధంగా 10 మంది యువకులకి కోచింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. మరి ఇక్కడ ఉండే నిరుద్యోగ యువతకి ఎవరికి ఆలోచన రాకపోయినా, నిరుద్యోగ ఎవరికైనా కానీ లేదా యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా లేదా మరే ఉద్యోగాల మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తమ నిలబడుకునేదానికి ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు సోదరులందరూ కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు. మనకు నాయుడుపేటలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని. మరి రవినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన బాగా పరిచయం ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ. మరి ఆయన ఒకరోజు ఆహ్వానించి స్టేడియాలు కూడా చూపించి ఎక్కడ పాసిబిలిటీ ఉందో
అక్కడ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేదానికి తప్పకుండా ఎమ్మెల్యే గారు మరి చొరవ తీసుకుంటుందని చెప్పని కూడా నేను తెలియజేస్తూ, మరి తొందరలో పండుగలు అయిన తర్వాత ఆయన్ని నాయుడుపేటకు ఆహ్వానించి మరి మన స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పని కూడా తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు యువత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ, మన నాయుడుపేటలోనే మొట్టమొదటిసారిగా పట్టణాలకు ధీటుగా టర్ఫ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ని ప్రారంభించడం జరుగుతుంది. యువత విద్యతో పాటు క్రీడని ప్రోత్సహిస్తూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. నాయుడుపేటలో ఇది పెట్టడం కూడా మొదటి ఉద్దేశం ఇదే. నేను చిన్నప్పటి రోజుల్లో మాకు క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి, ఇప్పుడు లేవు ఆడాలనుకున్నా కానీ. సో ఈవినింగ్ టైంలో మళ్ళీ ఉత్సాహంగా ఫ్యామిలీకి పిల్లలకి ఆడుకునేదానికి మంచి కల్పిస్తున్నాము. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము ఎప్పటి నుంచో స్పోర్ట్స్ క్లబ్ లాగా పెడదామని ఆలోచన మా ఫ్రెండ్స్ కలిసి. సో ఇప్పుడు అందరూ పిల్లకాయలు చదువులో పడిపోయి ఫిట్నెస్ పరంగా కొంచెం తక్కువ అయిపోతున్నారు. సో దాన్ని కొంచెం ఎంకరేజ్ చేసుకుందాం అని మేము డిస్కషన్లో ఉన్నప్పుడు మాకు స్పోర్ట్స్ పెడదాం, ఏదో ఒకటి ఫిట్నెస్ పెంచుదాం, సో కొంచెం స్ట్రెస్ రిలీఫ్ని తగ్గించుకుందాం అని చెప్పి ఒక ఆలోచనతో ఏదో ఒకటి క్రీడా రంగంలో పెడదామన్న ఆలోచనలో మేము క్రికెట్ ఫుట్బాల్ ఎంచుకున్నాము. సో దాంతో ఒక ఐడియాతో యుఎస్ స్పోర్ట్స్ క్లబ్ అనేది ఒక స్టార్ట్ చేసాం నాయుడుపేటలో. సో చుట్టుపక్కల గ్రామాలకి, చుట్టుపక్కల పట్టణాలకి అండ్ జిల్లా స్థాయిలో అన్నిట్లో క్రీడా రంగంలో ప్రోత్సహించి, సో ఎమ్మెల్యే గారి సపోర్ట్తో, విజయశ్రీ గారి సపోర్ట్తో అండ్ సుబ్రహ్మణ్యం గారి సపోర్ట్తో ఇంకా అందరి లీడర్స్తో సపోర్ట్తో ఇది ప్రారంభోత్సవానికి ఈరోజు నాంది పలికాము. సో అందరూ ఎంకరేజ్ చేసి దీన్ని ఉపయోగించుకొని సో ఇంకా మంచిగా ఆడుకొని ఇంకా పెంచుతూ ఉంటాము, గ్రామాలకి పెంచుకొని. సో వచ్చి ఆడుకొని మమ్మల్ని కూడా ప్రోత్సహించి మీకు కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మీ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము సహకరిస్తాము.